నేడు ప్రపంచ శాంతికి గౌతమ్ బుద్ధుడు ప్రసాదించిన పంచశీల అష్టంగ మార్గాలే శరణ్యమని కాకినాడ బుద్ధ విహార్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కోరుకొండ బాబ్జీ పేర్కొన్నారు. కాకినాడ అచ్యుతాపురంలో గల బుద్ధ విహార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుద్ధ పౌర్ణమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత బుద్ధిస్టులు అంతా నగరంలో బుద్ధ భగవానుడి చిత్రపటం, జెండాలను చేతులు పట్టుకుని ప్రదర్శన చేశారు. నగరంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధ విహార్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కోరుకొండ బాబ్జీ, సెక్రటరీ రామారావు మాట్లాడుతూ ప్రతి ఏటా బుద్ధ పౌర్ణమి రోజున నగరంలో ర్యాలీని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోకా పవన్ కుమార్, సుబ్బారావు, సత్యనారాయణ, డాక్టర్ ఆనంద్, ఐతాబత్తుల రామేశ్వరరావు, పలువురు బుద్ధిస్టులు పాల్గొన్నారు. యుద్ధం ముగిసింది, శాంతి పరిడవిల్లింది. అన్ని దేశాల వారు కూడా ఆ యుద్ధం పట్ల అయిష్టతను ప్రదర్శించారు. యుద్ధం విరమించడం వల్ల నేను అందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఎందువల్ల మరలా శాంతి ఉంటుంది. ఎక్కడైతే సుక్షుభితంగా ఉన్నదో, ఎక్కడైతే సౌభాగ్యాలు వర్ధిల్లుతున్నాయో అక్కడ శాంతి అత్యవసరం. అట్లాగే అన్ని దేశాల పర్యాటకులను కూడా ఆ ప్రాంతానికి రప్పించడానికి కూడా సుహృద్భావాలు పనిచేస్తాయి. ఇకపోయినా ఆ విధంగా భగవాని సందేశం మానవాళికి ఎంతో ఉపయుక్తమైనటువంటి ఈ సందర్భంలో వైశాఖ పూర్ణిమని మనం జరుపుకుంటున్నాం. ఈ వైశాఖ పూర్ణిమ రోజునే ఆయన పుట్టాడు, ఆయన పెరిగాడు, జ్ఞానోదయం పొందాడు, జీవితం చాలించాడు. అవన్నీ కూడా ప్రకృతిలోనే జరిగాయి. చెట్ల మధ్యన పుట్టాడు, చెట్ల మధ్యనే జ్ఞానోదయం పొందాడు, చెట్ల మధ్యనే ఆయన దేహాన్ని సాధించాడు. దానిని పరినిర్వాణం అన్నారు తాత్వికులు. ఆ పరినిర్వాణంలో మానవాళి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి భగవాని యొక్క ఉవాస. కాబట్టి మనం అందరం బౌద్ధాన్ని ఆశ్రయిద్దాం, బౌద్ధాన్ని పెంపొందించుకుందాం. ఆధ్యాత్మిక చింతని మనం నలుగురికి కూడా పంచుతాం. ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచానికి ముఖ్యంగా కావాల్సింది శాంతి. ఆ శాంతిని బుద్ధుడు మనకి ప్రబోధించారు 2600 సంవత్సరాల క్రితం. సో అదే శాంతి మార్గంలో మన ప్రపంచం అంతా నడవాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆర్య అష్టాంగ మార్గాన్ని, పంచశీలని, దశపారమితుల్ని పాటిస్తూ నిర్వాణాన్ని పొందాలని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బుద్ధుడు ఈరోజు జన్మించాడు. ఇదే రోజు బుద్ధ పౌర్ణమి రోజున ఎన్లైటన్మెంట్ పొందారు. అదే రోజున బుద్ధ పౌర్ణమి రోజునే నిర్వాణం కూడా పొందారు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఇలాంటి ప్రముఖమైనటువంటి దానిలో జరగలేదు. బుద్ధుడికి ఒక్కడికే జరిగింది. అది ప్రపంచం అంతా మనం సెలబ్రేట్ చేసుకుంటాం.